ఎవరు గెలిచావు? ఎందుకండి గెలిచిన వేస్ట్. ఉన్న వాళ్ళకి అన్ని ఇస్తున్నాడు, లేని వాళ్ళకి ఏమీ లేదు. జనం దగ్గర తీసుకున్న సొమ్మే అందరికి పంచి పెడుతున్నాడు. అమ్మఒడి అంటున్నాడు, అయ్యి అంటున్నాడు, ఇవి అంటున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? అమ్మఒడి వల్ల ఏం ఉపయోగం లేదా? ఏముంది, పిల్లలు చదువుకొని పెద్దవాళ్ళు చదువులు లేక ఏమి లేక పనులు చేస్తాం. పనులు కూడా అన్ని ఇదైపోయినాయి. ఎక్కడ పనులు కూడా లేవు మాకు. ఇసుక తీసేసాడు, ఇసుక పని కూడా లేదు, టాబీ పనులు లేవు. జనాలు ఎట్ట బతుకుతారు? అన్ని రేట్లు పెంచాడు, నూనె పెంచేశాడు, గ్యాసులు పెంచేశాడు, అన్ని పెంచేశాడు. ఇంకేముంటాయి? ఇస్తున్నాడు ఆటో వాళ్ళకి, అవి ఇస్తున్నాడు. ఉన్న వాళ్ళకే తలాలు ఇచ్చాడు, అసలు లేని వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఏమీ లేవు. ఓన్లీ ఉన్న వాళ్ళకి ఇచ్చిన, ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. ఒక ఇల్లు డాబాలు ఉన్న వాళ్ళకి మళ్ళీ స్థలాలు ఇచ్చారు. లేని వాళ్ళకి ఏమీ లేదు. మొగుళ్ళు లేదు, మొద్దులు లేదు. మాలాంటి వాళ్ళకి ఇదేంటి పింఛను పెట్టమంటేనేమో ఒంటరి మహిళ పింఛన్కి ఏం పెట్టారో 50 ఏళ్ళు దాటాలంట. 50 ఏళ్ళు ఎక్కడ తెచ్చుకుంటాం మేము ఇప్పుడు? కొట్టదెబ్బలు బతికే వాళ్ళం మేము. 50 ఏళ్ళు పెట్టిండు దానికి. 50 ఏళ్ళు ఉంటేనేనంట పింఛను ఒంటరి మహిళకి. ఎట్టయితే ఎట్ట బతుకుతారు పిల్లలకు? మరి ఇదిగో ఇట్లా వాటర్లో కప్పులు కట్టుకోవాలి. పిల్లలకు స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు కదా. పిల్లలు చదువులు ఎప్పుడో అయిపోయి, చదువులు లేవు, ఏమి లేవు. మాలాంటి వాళ్ళు చదువులు ఏముంటాయి? పిల్లలకు బైజూస్ పిల్లలకి అందరికి ఇస్తే అదేం సరిపోద్ది. లేనోళ్ళు ఏం చేస్తారు? పిల్లలు లేనోళ్ళు, పిల్లలు పెద్దవాళ్ళు. మాలాంటి వాళ్ళకి ఏది లేవు. ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చేది. మళ్ళీ అడుపుదే బాగానే చేస్తున్నా. ఒంటరి మహిళలకు 50 ఏళ్ళు నింతే కానీ అంటే రైతు భరోసా ఎంత పడుతుంది? ఉద్యోగులకు, నిరుద్యోగులకు ఏమి ఇస్తున్నాడు? మంచిగానే ఉందా జగన్ పరిపాలన?